ఆఫీస్కి వచ్చి డిఎం గారితో మాట్లాడండి చెప్తారు ఆయన. అంత ముందులా డిఎం గారు చెప్తారు మీరు 2 కావాలా మాకు 1 పంపండి అని చెప్తా ఉండండి. బండి అట్లే వస్తా ఉంటాయి. వాళ్ళు 25 నెట్ అంటే 25 మనోడు ఏ హమాలి వేడు 18 నెట్టు వేసినారు 20 మరి ఏం చెప్తారు మేడం? జవాబు చెప్తారా? ఈరోజు మూమెంట్ స్టార్ట్ అయింది. మేము ఏం చేసి కూడా వెహికల్స్ ఈరోజు చెప్తే కాదు నా ఇప్పుడు హెల్త్ కావాలన్నప్పుడు ఏదైనా ఫంక్షన్ పోతారు కరెక్టే నా హెల్త్ కావాలన్నా ఫంక్షన్ ఉన్నప్పుడు పోతారు. బండ్ల గురించి మాట్లాడద్దు. బండ్లు ఎప్పుడు పెట్టా అంటే బండ్ల కోసం మీద మీకోసం బండ్ల గవర్నమెంట్ కోసం మీద మీకోసం గవర్నమెంట్ ఉంది. ఆ మాట సమాధానం చెప్పు మళ్ళా ఇప్పుడు పని ఉంది. నా పని అయిపోతుంటే లాస్ట్ లో షుగర్ ఇంపార్టెంట్. అది చాలా ఇబ్బంది ఉంది. ఇబ్బంది ఉంది. బాగలేక అట్లా నీకు ఆల్రెడీ తెలిసింది. మరి ఇప్పుడు ఈ బండ్లన్నీ నిలబడిపోయినాయి కదా. మీరు చెప్పినట్లు కాదు కదా. అట్లయితుంది 60 మంది హమాలీలో మీరు ఇప్పుడు మీరు ఎంతమంది ప్రజెంట్ లో ఉన్నారు చెప్పండి. పోనీ మీరు ఎంతమంది ప్రజెంట్ లో ఉన్నారు? 42 కానీ ఎంతమంది ప్రజెంట్ అయినారు? అంటే 42కు 15 మంది ప్రజెంట్ అవుతారు. మేము కూడా ఊరికే ఒక్క దానికే బిల్ పేమెంట్ అవుతుంది. మీరు దించినందుకు ఎత్తినందుకే గవర్నమెంట్ మీకు డబ్బులు ఇస్తుంది. మీరు బండికి ట్రాన్స్ఫర్ కొట్టేటప్పుడు ఒక పేమెంటే ఉంటుంది. మీకు కూడా ఉంది రూల్. మీకే కాదు మాకు ఉండదు ఆఫీస్ నుంచి రూలు. బండికి కొడుతున్నారు మీరు. దించి ఎత్తడం లేదు. మీరు కూడా దించి ఎత్తినందుకే మనకు గవర్నమెంట్ ఇస్తుంది డబ్బులు. మీరు బండికి ట్రాన్స్ఫర్ ఒకటే చేస్తున్నారు. దాని ప్రకారమే పెడతాం ఈసారి బిల్లు మేము కూడా.